ఖమ్మం ఘటన బాధిత బాలికను నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ విజయ భారతి పరామర్శించారు. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక ఆరోగ్య పరిస్థితిని ఆమె సమీక్షించారు. వెన్నుముకకు తీవ్ర గాయాల కారణంగా బాలిక జీవితాంతం వీల్ చైర్కే పరిమితం కావాల్సి ఉంటుందని డాక్టర్లు తెలిపారు. బాలికను నిమ్స్ డాక్టర్ల ప్రత్యేక బృందం నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. బాలిక తల్లిదండ్రులు నిరక్షరాస్యులు కావడంతో భవిష్యత్ సంరక్షణపై ప్రభుత్వం సహకారం అవసరమన్నారు. ఘటన జరిగిన స్థలాన్ని పరిశీలించిన సమగ్ర నివేదిక సిద్ధం చేస్తామని ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ తెలిపారు. బాలికకు న్యాయం జరిగే వరకు ఎన్హెచ్ఆర్సీ అండగా ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. ఎవరైతే విక్టిమ్ ఉందో ఆ చిన్నారి పాపని నేను పలకరించాను. ఆమె హెల్త్ ఏంటి, ఎలా ఉంది, డాక్టర్స్ యొక్క ట్రీట్మెంట్ ఎలా ఉంది, భవిష్యత్ ఏంటి ఆ పాపది, ఆ పేరెంట్స్ ఏం ఆలోచిస్తున్నారు, ఈ అన్ని విషయాల మీద తెలుసుకోవడం కోసం ఇక్కడ రావడం జరిగింది. లోపలికి వెళ్ళాను, విక్టిమ్ని కలిశాను. ఆ పాప పరిస్థితి మాత్రము చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే పైనుంచి కింద పడేసినందువల్ల ఆ పాప యొక్క స్పైనల్ కార్డ్ చితికిపోయింది. డాక్టర్స్ చెప్పడం కూడా అది ఎముకగానైతే మనం ఇచ్చేసానికి అవకాశం, స్పైనల్ కార్డ్ చితికింది కాబట్టి కాళ్ళు కదల్చలేకపోతుంది. కాళ్ళకు కూడా వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నారు. రెండు చేతులు కూడా బాగా దెబ్బతిన్నాయి. తిన్న వాటికి ఏమంటే తల్లిదండ్రులకు ప్రతి క్షణం తెలియజేస్తున్నారు వాళ్ళు అన్ని కూడాను. ఒక టీమ్ ఆఫ్ ద డాక్టర్స్ ని పెట్టి ఆ టీమ్ ఆఫ్ ద డాక్టర్స్ అంతా కూడా అమ్మాయి చుట్టూ తిరగడం, అక్కడ ఒక నోడల్ ఆఫీసర్ ఉన్నారు, అదే విధంగా కంటిన్యూస్ గా ఒక డ్యూటీ డాక్టర్ కూడా ఉన్నారు. ఈ యొక్క విషయాన్ని పాప తల్లిదండ్రులు ఇద్దరు కూడా ధృవీకరించారు. సో అమ్మాయికి జీవిత సమస్య అనే విషయాలు వచ్చేసరికి మాత్రము రాబోయే రోజులు ఎలా ఉంటుందో ఏమో అని చెప్పేసి తల్లి ఒకవైపు ఏడుస్తుంది, పాప భయకంపితురాలుగా ఉంది. ఈ రోజు కూడా పాప చాలా భయంగానే ఉంది. జరిగిన సంఘటన చాలా స్పష్టంగా చెప్తుంది ఆ పాప. సో ఇప్పుడు నాకు